కళా సంఖ్య జ్యోతిష్యాలయం సార్ దగ్గరికి రావడం జరిగిందండి. అది అన్ఎక్స్‌పెక్టెడ్ చాలా లోతైన విషయాలు. ఇదివరకు నేను ఎక్కడో చూపించుకున్నాను కానీ, చాలా లోతైన విషయాలు. అసలు ఇలాగ కర్మల వల్ల ఇలాగ వస్తది. కర్మల వల్ల ఇలాగ మన మనిషి జీవితం ఎలాగైతే మనకి సత్ఫలితాలు రావు, మన సత్కర్మను పొందాలి, ఎలాగ పరిహారాలు చేసుకోవాలి, మన జీవితంలో గ్రోత్ ఉండాలి, మనకి సొసైటీకి ఏదైనా చెయ్యాలి, ఇంత సంపాదనలో ఒక 2% కానీ 5% మనకున్న దాంట్లోనే మనం ఇవ్వాలి, దానివల్ల మనకి మంచి జరిగిద్దని చాలా నిగూఢంగా సార్ చెప్పున్నారు. ఇంతటి మాకు జ్ఞానాన్ని ప్రసాదించి, తర్వాత మనం ఎలా మన జీవితంలో మిగతా ఇప్పుడు నుంచి ఎలా మెలగాలి, ఏం చేయాలి, కర్మలు మనకి సత్కర్మ ఎలా పెంపొందించుకోవాలని కూడా చాలా చక్కగా చెప్పారు. పుట్టుమచ్చలు దానిగా చూశారు. అసలు నేను ఏం చేశానో, ఇదివరకు మనం ఎలాంటి తప్పులు చేసినా కూడా దాని ప్రకారం చార్ట్ ద్వారా చూసి చెప్పారు. అసలు నాకెంతో అదంతా ఆశ్చర్యంగా అనిపించింది. ఏదో మనల్ని మనం వేరే అతనిలా పోని చెప్పారా ఏంటి అనేది నాకైతే ఇది అవ్వట్లేదు. అదే మనల్ని మనం క్వశ్చన్ చేసుకున్నట్టుంది. ఇది బర్త్ చార్ట్ చూసుకొని మొత్తం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పారు. ఇది గత జన్మలో మనం ఏం చేసి ఉన్నాము, ఇప్పుడు మీరు కర్మలు ఎలా చేసి ఉన్నారు, ఈ కర్మ వల్ల మీకు ఇలా టెన్షన్స్ వస్తున్నాయి, ఇలా గ్రోత్ లేదు అని చెప్పున్నారు. అసలుకి ఇది నేను ఇదివరకు ఎక్కడా కూడా నాకు ఎప్పుడూ కూడా ఇలాంటి చెప్పిన దాఖలాలు ఎవరూ లేరు. ఇలా పైన ఇలా ఉంది, ఈ రాసి ఉంది, ఈ నక్షత్రం ఉంది, ఈ పరిహారాలు ఇలా చేసుకో అని చెప్పున్నారు. కానీ ఇంత నిగూఢంగా పూర్వజన్మలు మనం ఏం చూస్తున్నాం, ఇప్పుడు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి, ఇప్పుడు దానివల్ల ఇప్పుడు దాని రెమెడీస్ ఏంటి, ఏ పూజలో పాల్గొనాలి, ఏ చాంటింగ్ చేయాలని కూడా చక్కగా వివరించినారు. ఇంత తరంలో ఇంత ఏజ్ వచ్చేసరికి లైఫ్ టర్నింగ్ అని చెప్పారు. అది నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీరైతే వచ్చి నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకుండా వచ్చాను, నా మీద నాకు ఒక నెగిటివ్ ఏంటి ఒక నిరాశ దాంట్లో వచ్చాను. ఇప్పుడు సార్ ఇచ్చిన కౌన్సిలింగ్ ద్వారా నేనైతే నాకేంటి ఒక గట్టిగా స్ట్రాంగ్గా నిలబడగలగన్న సత్తా నాకు వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఏదో ఒక మిరాకిల్ జరిగినట్టు ఒక అద్భుతంగా అయితే నేను ఫీల్ అవుతాను. జీవితంలో నాకు ఇది ఒక మంచి దిక్సూచిలాగా ఉపయోగపడిద్దని రోజు ఇలాగే సార్ చెప్పిన పరిహారాలు నేను రోజు ఇలా చేసుకుంటూ నా జీవితానికి నేను మలుచుకుంటాను, రైట్ డైరెక్షన్లో నడుస్తానని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఈ శాస్త్రాన్ని మనకు అందించిన వాళ్ళ గురువు గారికి, నేర్చుకొని మనకి సొసైటీ కానీ ఈ గురువు గారికి ఇద్దరికి హృదయపూర్వకం